విశ్వం విజయ్ గారి ఇండియాస్ బిగ్గెస్ట్ మనీ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ కు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఫస్ట్ ఫిబ్రవరి 22న ఫిజికల్ వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు కదా, దాని గురించి చెప్పండి. ఎస్, అవునండి. ఫస్ట్ టైం తెలుగులో నేను 3 years తర్వాత మేడం, ఆల్మోస్ట్ 143 ఆన్లైన్ బ్యాచెస్ తర్వాత, 816 ఇంటర్వ్యూల తర్వాత, 860 డేస్ కంటిన్యూస్గా నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇది జరగబోతున్న ఈవెంట్ మేడం అది. సో ఈ ఈవెంట్ ద్వారా ఏంటంటే వాళ్ళ లోపల ఎలాంటి మనీ బ్లాక్స్ ఉన్నా కూడా ఎలా తీసుకోవచ్చు, అండ్ చాలా మంది డెప్స్ అని వర్రీ అవుతారు, ఎలా డెప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు నేర్చుకుంటారు. అదేవిధంగా వారు ఉన్న రంగంలో ఎలా నెంబర్ 1 అవ్వాలి, అదేవిధంగా 10 years ఆఫ్ సక్సెస్ 1 yearలో ఎలా సాధించవచ్చు కంప్లీట్గా మేము నేర్పించబోతున్నామండి ఆ రోజు. ఓకే, ఏంటి ప్రాసెస్ ఏంటి? ఎస్, థ్యాంక్ యూ. ఆ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, లేదా గూగుల్ ఫామ్ ఉంది. టైం తక్కువ ఉంది కదా, రిజిస్ట్రేషన్ చేయించుకుంటారా? లెస్ మేడం, ఫ్రైడే ఈవినింగ్ వరకు చేసుకోవచ్చు, ఎందుకంటే సాటర్డే క్లోజ్ అవుతాయి, సండే నుంచి స్టార్ట్ అవుతాయండి క్లాసెస్. సండే టాపిక్ లోకి వస్తే, లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని అప్పుల నుంచి బయటపడే మార్గం ఏమన్నా ఉందా? ఎస్, ఉందండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి దానికి సొల్యూషన్ ఇస్తుంది. అంటే హెల్త్ లో బెటర్ చేసుకోవచ్చు, మనీని అబండెన్స్ ఆఫ్ మనీని చేసుకోవచ్చు, రిలేషన్షిప్స్ బెటర్ అండ్ కెరియర్ ని బెటర్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే సిస్టమేటిక్ ట్రైనింగ్ అనేది అవసరం మేడం. సో ఇందులో స్టెప్ బై స్టెప్ చూద్దామండి హరిత గారు. రైట్. సో ఇక్కడ కనుక మనం చూసినట్టయితే డెప్స్ ను మనం ఎలా క్లియర్ చేసుకోవచ్చు అంటే, ఫాస్ట్ హౌ టు క్లియర్ డెప్స్ ఫాస్ట్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అయితే, ఫస్ట్ డెప్ట్ ఫ్రీడమ్ విత్ మైండ్ సెట్ అండ్ యాక్షన్. బాకీలు వేగంగా ఎలా క్లియర్ చేయాలి, మనసు ప్లస్ చర్య మేడం. అంటే మైండ్లో చేయాలి, అదేవిధంగా బయట కూడా చేయాలి మేడం. సో చూద్దాం, స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనసులో ఎలా చేయాలి, బయట యాక్షన్ స్టెప్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ థింగ్ చూస్తే మనసులో చేసేది చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇస్ యాక్సెప్ట్ అండ్ డిసైడ్ అండి. చాలామంది యాక్సెప్ట్ చేయరు, డెప్స్ ఉంటాయి కానీ వారు ఏంటంటే యాక్సెప్ట్ చేసుకోరు. అంటే ఏదో రకంగా చూసేసి వేరే దానికి ఓకే నెట్టేస్తుంటారు, వీరి వలన వారి వల్ల జరిగిందని. ఫస్ట్ మన జీవితానికి మనమే కారణం. ఐఆమ్ రెడీ టు క్లియర్ ఆల్ మై డెప్స్. నేను క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఫస్ట్ నేను రెడీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. చాలామంది రెడీగా ఉండడం సిద్ధంగా ఉండరు మేడం, దానివల్ల డిలే అవుతాయి. ఎస్, నేను క్లియర్ చేస్తాను, చేయాలి అని మనం రెడీగా ఉండాలి. ఫస్ట్ స్టెప్ యాక్సెప్టెన్స్ అండ్ క్లియర్. నెక్స్ట్ ఇస్ ద డెప్స్ రిలీజ్ అఫర్మేషన్స్ చేయాలి. అంటే అఫర్మేషన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో కంపల్సరీగా అఫర్మేషన్స్ వాడుతుండాలి. ఏదైనా కావచ్చు, మీ హెల్త్ లేదా మనీ, రిలేషన్షిప్, బ్యాంక్లో పెట్టిన గోల్డ్ అయినా సరే తెచ్చుకోవాలంటే అఫర్మేషన్స్ కంటిన్యూస్గా రిపీట్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మనీ ఫ్లోస్ ఈజీ అనేసి రిపీట్ చేయాలి. అంటే అఫర్మేషన్స్ చేయాలని కోసం మనీ నా జీవితంలోకి ఈజీగా వస్తుందని అఫర్మేషన్ కంటిన్యూస్గా రిపీట్ చేయాలి. దాంతో పాటు విజులేషన్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మేడం. ఏ విధంగా చేసుకోవాలి విజులేషన్ అంటే, ఫస్ట్ మనకి ఏది కావాలో అది వచ్చినట్టు ఊహించుకోవాలి. ఇమాజిన్ ఏ జీరో బ్యాలెన్స్ అండ్ రిలీఫ్. చాలా మందికి డెప్స్ ఉంటాయి, డెప్స్ తర్వాత ఫ్రీడమ్ అవుతే ఏమవుతుంది మేడం, బ్యాంక్ నుంచి అది క్లియరెన్స్ ఒక సర్టిఫికేట్ రావచ్చు, అంతే కదా. సో మనం ముందుగానే మెంటల్ పిక్చర్ ఊహించుకోవాలి, ఆ బ్యాంక్ నుంచి ఇది వచ్చింది, లేదా వేరే దగ్గర నుంచి తీసుకొచ్చారు, అవన్నీ క్లియర్ మనసులో వాళ్ళకు చెల్లించినటువంటి పిక్చర్స్ ను బయట కంటే ముందుగానే మన మనసులో చూడాలి. అంటే మనం ఎప్పుడైతే పాజిటివ్ గా అనుకుంటామో అది క్లియర్ అయిపోయింది. ఆ క్లియర్ అయినటువంటి దృశ్యాలను ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు ఏమవుతుంది, ఫాస్ట్ గా మేనిఫెస్టేషన్ అవుతుంటాయి మేడం. అసలు చాలా క్లారిటీ చూడాలి. ఎంత క్లారిటీ చూస్తే మనం అనుకునేది అంత ఫాస్ట్ గా రియాలిటీకి వస్తుంది. నేను చేయగలను, నేను క్లియర్ చేయగలను అన్న దాంతోనే ఉండాలి. ఎస్, విజులేషన్ మైండ్ తోనే ఉండాలి, ఆ మైండ్ సెట్ తోనే విజులేషన్ చేసుకుంటూ ఉండాలి. అయితే స్టెప్ 4కి వచ్చేసరికల్లా మనం చూసినట్టయితే స్టాప్ నెగిటివ్ టాక్. చాలా మంది నెగిటివ్ వర్డ్స్ వాడుతుంటారు, అలా వాడకూడదు. అవాయిడ్ వర్డ్స్ లైక్ లోన్స్ ప్రాబ్లమ్స్. సపోజ్ మీ దగ్గర లోన్ ఉంది, వేరే వాళ్ళ దగ్గర లోన్ ఉంది, నాకు లోన్ ఉంది అని 10 మందికి చెప్పుకుంటారు. కొంతమంది కావాలని అలా చెప్పొద్దండి. నీకు ఎంత ఉన్నా సరే ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే కొత్త లోన్ సృష్టించబడదు. సో ఏం చేయాలంటే, లోన్ ఉన్నప్పుడు వరీ అవ్వద్దు. ఎస్, లోన్ ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలంటే లోన్కి సొల్యూషన్ వెతకాలి తప్పిస్తే ఆ లోన్ ప్రాబ్లం ఉందని చెప్పి భయపడద్దు. చాలా మంది నా దగ్గరకు వచ్చే వాళ్ళు 90 to 95% వరీ అవుతారు, టెన్షన్స్ ఉంటారు. సో టెన్షన్ పడితే ఏమైనా లోన్ తగ్గుద్దా మేడం? స్ట్రెస్ పడ్డా, భయపడ్డా లోన్ తగ్గదు కదా. మరి ఏంటి సొల్యూషన్ ఏంటంటే, నీ దగ్గర ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఎంచుకోండి. సో దానికి ప్రాణశక్తి అంటే ప్రాణం పోయేలా ఉంటుందంటే దాని గురించి ఎక్కువ ఆలోచించాలి. అప్పుడు మాత్రమే సొల్యూషన్ కనబడుతుంది. అంటే మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో దానికి సొల్యూషన్స్ కనబడుతుంటాయి. మనం నెక్స్ట్ కనుక చూసినట్టయితే గ్రాటిట్యూడ్ని విపరీతంగా ప్రాక్టీస్ చేయాలి. మనం చాలా మంది ఏంటంటే గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయరు, ఎప్పుడు చూసినా భయంగా బాధగా కూర్చుంటారు తప్పిస్తే కంప్లీటింగ్ చేస్తుంటారు. నేను ఈ రోజు డెప్స్ ఉన్నాయంటే మా మిత్రుడు నాకు మోసం చేశాడు, ఈ రోజు నాకు డెప్స్ ఇలా ఉన్నాయంటే నా వైఫ్ కారణం, లేదా మా హస్బెండ్ కారణం, లేదా పక్క వాళ్ళ మీద నెపం వేస్తుంటారు, అంటే నెట్టేస్తుంటారు. అలా కాదు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, మోసపోయాను అంటే నా వల్ల అది జరిగింది, నేను యాక్సెప్ట్ చేశాను. సో ఇప్పుడు నేను డబ్బు సంపాదించాలంటే నేను ఏం చేయాలి, ఎస్పెషల్లీ గ్రాటిట్యూడ్తో ఉండాలి. సో ప్రతి దానికి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ రూపీ రిసీవ్. నీకు ₹1 వచ్చింది మేడం ఈరోజు, లేదా ₹5 వచ్చింది, ₹10 వచ్చింది, ₹100, థ్యాంక్ యూ సో మచ్ మనీ. మనం మనీతో మాట్లాడాలి. చాలా మంది మనీతో మాట్లాడరు మేడం. ఎప్పుడైతే మనీతో మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచే
మీకు మనీ సృష్టించబడుతుంది. ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ అవ్వాలి. ఎస్పెషల్లీ ఫిబ్రవరి 22 సండే రోజు వస్తారు కదా, వాళ్ళందరి చేత మనీతో మాట్లాడిపిస్తాను. ఎస్, మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు మాత్రమే మనీ ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. మనం మాట్లాడలేదు అనుకోండి, మనీ ఫ్లోయింగ్ వస్తుందండి, మనీ రాదు. అంటే మాట్లాడి నేర్చుకోవాలి. తర్వాత ఇంకొకటి స్టెప్ ఏంటంటే, చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఒకటే, సార్ మీరు అనుకున్నట్టు ఊహించుకుంటూ కూర్చుంటారు, నాకు వస్తుందా రాదండి. చాలామంది 6th స్టెప్ వరకు వెళ్ళారండి. చాలామంది నీ విజులేషన్ స్టెప్ అనగానే అక్కడితో వచ్చేసి కామెంట్ చేస్తుంటారు, ఏంటి విజులేషన్ పడుకుంటాము ఊహించుకుంటావు. లేదండి, లాస్ట్ స్టెప్ ఇస్ ఇంపార్టెంట్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏముంది మేడం, యాక్షన్ ఉందా లేదా? సో నేనేమంటాను, ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోండి. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఐడియాస్ ఏంటి, ఒక పేపర్ తీసుకుని ఎక్స్ట్రా ఇన్కమ్ ఐడియాస్ నేనేం చేయగలను ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించడం స్టార్ట్ చేసిన వెంటనే మీ మైండ్ ఆన్సర్స్ ఇస్తుంటుంది. ఎస్, నువ్వు ఇది చెయ్యి అంటుంది. నీకు ఏదైతే చెప్తుందో రాత్రి పడుకునే ముందు పేపర్ పెన్ తీసుకుని ప్రశాంతంగా కూర్చోండి, ఎక్స్ట్రా ఇన్కమ్ ఐడియాస్ ఏంటో రాయండి. దాని తర్వాత కన్సిస్టెన్సీ పేమెంట్స్ అండి, నిరంతరం ఇప్పుడు డెప్స్ ఉన్నాయి మేడం. నేను ఏమంటానంటే, మా క్లాస్లో చెప్తాను, ఇది ప్రతి ట్యూస్డే ఎంతో కొంత అమౌంట్ చెల్లించు, ప్రతి మంగళవారం నీకు ఎంతో కొంత అట్లీస్ట్ 1 రూపీ అయినా సరే ఒక బాక్స్ తీసుకుని ఆ బాక్స్లో వేసేయండి. వాళ్ళు మీరు అన్నది మంచి క్వశ్చన్ అండి. ఆ డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి, ఒక బాక్స్లో వేయండి, ప్రతి ట్యూస్డే కొంచెం అమౌంట్ వేయండి, అమౌంట్ అవుతుందిగా, అప్పుడు చెల్లించండి. అలా అయితే 1 రూపీ వేసాం కదండి. ఒక మ్యాజిక్ ఏంటంటే, ఈ రోజు మనం 1 రూపీ వేసిన వెంటనే నెక్స్ట్ ట్యూస్డే కల్లా కొంత అమౌంట్ వేయాలంటుంది కదా, నీ దగ్గర ఎంత అమౌంట్, అందుకోసమే ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోమని చెప్పాం కదా. ఈ 1 వీక్ మీరు అనేవారు 1 వీక్ టైం ఉంటుంది కదా, ఈ 1 వీక్ టైంలో ప్రశాంతంగా కూర్చోండి, నా దగ్గర ఏముంది ప్రొడక్ట్, నా దగ్గర సర్వీస్ ఏమన్నా, క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్కి క్వాలిటీ సర్వీస్ ఇవ్వండి, అప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. డబ్బు ఎలా వస్తుంది చెప్పడం, ఒక ఎనర్జీ సర్వీస్ మేడం. అంటే కస్టమర్కి ఏం కావాలో, క్లయింట్కి ఏం కావాలో అది మనం ఇవ్వగలిగితే మనకు మనీ జనరేషన్ అవుతుంది. మీ దగ్గర ఏం టాలెంట్ ఉంది, ఏం సర్వీసెస్ మీరు ఇవ్వగలరు. సో ఎప్పుడైతే మనం ఎక్కువ మెంబర్స్కి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ అందుకోసం అంటున్నాను, ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ చూసుకోండి. అండ్ చూసుకున్న తర్వాత వచ్చిన ఇన్కంలోనే ప్రతి ట్యూస్డే ఇవ్వండి. మీరు ఎలాగో డెప్స్ క్లియరెన్స్ అవ్వాలంటే కట్టాల్సిందే కదా మేడం. ఆ కట్టేదో ట్యూస్డే కట్టేస్తే ఏమవుతుందంటే, చూడండి, మనం డబ్బులు ఇచ్చేది ఉంటే అది ట్యూస్డే ఇవ్వమంటారా? ఎస్, ట్యూస్డే చెల్లించమంటాను. డెప్స్ అనేది ఉంటే ఆ డెప్స్ ట్యూస్డే క్లియర్ చేయండి. మంగళవారం శుక్రవారం డబ్బులు ఇవ్వద్దు అంటారు. అంటే డబ్బులు అంటేదంటే డెప్స్ చెల్లించవచ్చు వేరే విధంగా. అంటే మనీ సంపాదించింది వేరే రకంగా ఉంటే, మన అవసరాలకు అత్యవసరం మేడం, ఎమర్జెన్సీ లేదు నేను ఇవ్వను అంటే ఆ రోజు కుదరదు కదా. సో ఎమర్జెన్సీ ఇవ్వచ్చు, అండ్ తల్లిదండ్రులకు ఇవ్వచ్చు, అండ్ గురువులకి ఇవ్వచ్చు, అండ్ ఆవుకి ఏదైనా ఫుడ్ ఆఫర్ చేయొచ్చు, సమర్పించవచ్చు. సో మంచిదంటే దానివల్ల 10 రెట్లు బెనిఫిట్ వస్తుందంటే చేయొచ్చు. సపోజ్ మనకి శుక్రవారం రోజు బంగారం ఉంటే మంచిది అంటారు, మన చూడు ఎక్స్చేంజ్ అవుతుంది సర్వీసెస్. సో చేసుకోవచ్చు, కానీ వృధా ఖర్చులు చేయకూడదు అంటారు. మంగళవారం శుక్రవారం వృధా ఖర్చులు చేయొద్దు, కానీ మంగళవారం డెప్స్ క్లియర్ చేసుకుంటే బెస్ట్ డే అని చెప్పొచ్చు. ఎవరైతే అలా చేశారు, చాలా మంది నేను చెప్తుంటా కదండి హరిత గారు, అలా చెప్పినప్పుడు చాలా మంది చేశారు, వాళ్ళకి రిజల్ట్స్ కూడా వచ్చాయండి హరిత గారు. ఏదైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, నమ్మి చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అంటారు. ఫిబ్రవరి 22 ఫస్ట్ టైం ఫిజికల్ వర్క్ షాప్ అండ్ రెగ్యులర్ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఎస్, రెగ్యులర్ అటెండ్ అవ్వాలంటే మేము ఫిబ్రవరి 22 సండే ఈవెంట్కి ఎవరైతే అటెండ్ అవుతారో, నెక్స్ట్ మేము 5 days ఆల్ ఇన్ బిలియన్ మైండ్ సెట్ క్లాస్ కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వబోతున్నాం. సో దానితో పాటు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా ఫ్రీగా ఇవ్వబడుతున్నాం. దేనికండి, ఎవరైతే ఫిజికల్ ఈవెంట్కి అటెండ్ అవుతారో అద్భుతమైన అవకాశం. దానికి అటెండ్ అయిన వాళ్ళు మిమ్మల్ని పర్సనల్గా కూడా కలిసే అవకాశం ఉంది. ఎస్, ఫోన్ అపాయింట్మెంట్ ఉంటుంది, కలవచ్చు ఫోన్లో. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఫిబ్రవరి 22 నిర్వహించబోయే ఫిజికల్ వర్క్ షాప్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.